హాయ్ ఫ్రెండ్స్, నేను స్వామి యాదవ్. సో ఇవాళ మనం హోలీవర్స్ కాయిన్ కూడా ఫోర్స్ కాయిన్ అని పిలిచే వాళ్ళం ఇప్పుడు హోలీవర్స్ కాయిన్ అని పిలుస్తున్నాం. ఇందులో అప్డేషన్స్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అంటే నిన్నటి డేట్కి 20 తారీఖు ఇక్కడ చాలా అప్డేషన్స్ జరిగాయి. ఏంటంటే టోటల్గా మనము అయితే కాయిన్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నాం, కాయిన్ని మార్పిడి చేయాలనుకున్నాం, అంటే యూఎస్డి డేట్లకి మార్చుకోవాలనుకున్నాం. యూఎస్డిలో మనం కాయిన్ సెల్ చేసుకోవాలి ఆర్ డాయిలో చేసుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అదే ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏం చేసామంటే ఇది రోజులు గత రోజుల్లో మనం ఏం వాడుకున్నామంటే డెక్స్ వాడుకున్నాం, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ చెప్పేసి హ్యాపీగా వాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ అప్డేషన్స్ ఏంటి, ఇందులో మనం ఎలాగ మళ్ళీ ట్రేడ్ చేసుకోవాలి, మళ్ళీ యూఎస్డిటీలోకి ఎలా మార్చుకోవాలి, ఇందులో ఇంకా ఏమైనా మనం తెలుసుకోవాలా అన్న బోల్డ్ అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోలీవర్స్ సిస్టంలో ఈ అప్డేషన్స్ కనుక మనం తెలుసుకుంటే మైండ్ బ్లోయింగ్. ఎందుకంటున్నారా, ఇన్ని రోజులు ఆగాం మనం. హోలీవర్స్ సిస్టమ్ ఏం చెప్తుంది, మన ఏం అప్డేషన్స్ రాబోతున్నాయి, ఎలా చేద్దామని చెప్పేసి. సో అవి ఇప్పుడు కాస్త ఏమైపోయాయంటే టోటల్గా నిరుత్సాహపరిచాయి అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం హోలీవర్స్ సిస్టంలో ఏం జరిగిందని చెప్పేసి. హోలీవర్స్ సిస్టంలో చూస్తే కనుకైతే ఇప్పుడు మనకు లిక్విడిటీ పూల్ అనేది కనపడుతుంది. అంటే డెక్స్ అనేది లేదు, అంటే మనం ట్రేడింగ్ చేయలేం, ఓన్లీ స్వాపింగ్ చేయాలి. ఇక్కడ స్వాపింగ్ అనేది ఏంటి అంటే మనకు తెలుసు, ఒక కాయిన్ ప్లేస్లో ఇంకొక కాయిన్ని స్వాప్ చేసుకోవడం. అండ్ అప్పుడు ఏం చేయాలి, ఆ స్వాపింగ్ అంటే ఏం చేయాలంటే అక్కడ లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ లేనప్పుడు స్వాపింగ్ జరగదు. మీకు చాలా కాయిన్స్ చూసింటారు మీరు, ఏంటంటే టోకన్ ట్రస్ట్ వాలెట్లో కానీ, ట్రస్ట్ వాలెట్ కాదు టోకన్ ప్యాకెట్లో, ట్రస్ట్ వాలెట్లో మీకు పాన్ కేక్ స్వాప్ అని వస్తుంది అనమాట. పాన్ కేక్ స్వాప్లో కనుక మీరు చూస్తే అక్కడ మీరు స్వాపింగ్ చేసుకోవచ్చు. కొన్ని కాయిన్స్ అనేదానికి లిక్విడిటీ ఉండదు కాబట్టి వాటిని స్వాప్ చేసుకోలేరు. అంటే ఎన్ని కాయిన్స్, కొన్ని లక్షల కోట్ల కాయిన్స్ మీకు అలా కనపడుతుంటాయి కానీ దాన్ని స్వాపింగ్ చేసుకోలేరు. సో అదే చెప్తున్నందుకు ఇక్కడ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్ కాయిన్ మార్చుకోవడానికి. సో అక్కడ మన లాడో గారు చేసినటువంటి అద్భుతమైన ప్లాన్, ఆయన ఏం చేశాడంటే మరి డెక్స్లో ఉన్నప్పుడేమో లిక్విడిటీ చాలా ఉంది, మీరు ఎటువంటి టెన్షన్ లేదు అని చెప్పారు. ఫోర్స్ కాయిన్ నుంచి మెటాఫోర్స్ నుంచి మనకు ఏమైపోయింది, ఇప్పుడు హోలీవర్స్లోకి వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తే లిక్విడిటీ లేదు, మీరు లిక్విడిటీ పూల్ చేసుకోండి అంటారు. పూల్ అంటే ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ ప్రొవైడర్స్కి పూల్ సిస్టంలో మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్స్ వస్తాయి. అంటే ప్యాసివ్ ఇన్కమ్లో వాళ్ళు ప్రొవైడర్స్ మళ్ళీ ప్రతిసారి ట్రేడింగ్ జరిగినప్పుడు అంతా, అంటే స్వాపింగ్ జరిగిన ప్రతిసారి దాంట్లో ఫీజెస్ ఉంటాయన్నమాట, టాలరెన్స్ ఫీజెస్ అంటుంటారు, గ్యాస్ ఫీ అనేటివి. ఆ ఛార్జెస్ పైన వాళ్ళకి ప్రతిసారి మైనర్స్ లాగా ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. బాగుంటుంది ప్లాన్ అయితే. కానీ ఇక్కడ ఏంటి కన్ఫ్యూజన్ అంటే టైం టేకింగ్. ఎందుకంటే ప్రొవైడర్స్ అక్కడ మీకు లిక్విడిటీ పూల్లోకి రావాలి. అక్కడ ప్రొవైడర్స్ వచ్చిన తర్వాత మనకు చెప్తున్నారు ఒక 1 lakh ఆల్మోస్ట్ 1 dayలోనే ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పేసి. గతంలో ఇవన్నీ స్టోరీస్ చాలా చూసాము. సో ఏది ఏమైనప్పటికీ మనం ఏం జరుగుతుందనేది తెలుసుకుంటే ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడర్స్ ఎప్పుడైతే అక్కడ ఫ్లూయెంట్గా అంటే సరిపోయినంత వచ్చిందనుకోండి, లిక్విడిటీ ఫామ్ అవుతే అప్పుడు పేరింగ్ అనమాట. పేరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు పాలిగన్ టు యూఎస్డిటీ స్వాప్ ఇచ్చారు. నెక్స్ట్ లిక్విడిటీ ఫామ్ అయిన తర్వాత యూఎస్డిటీ టు హోలీవర్స్ చైన్, అంటే ఫోర్స్ కాయిన్ అనుకుందాం మనం. ఎందుకంటే బాగా అందరికి తెలిసింది ఫోర్స్ కాయిన్ కాబట్టి. సో ఈ ఫోర్స్ కాయిన్ అప్పుడు స్వాపింగ్ అనేది మనకు అవైలబుల్లో వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత స్లిప్పేజ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూసుకుంటే అది 0.1 ఉండొచ్చు, 0.2 ఉండొచ్చు, 0.5 ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడుకున్నటువంటి డిమాండ్ అది కూడా మళ్ళీ. సో మీరు పాన్ కేక్ స్వాప్లో ఆల్రెడీ స్వాప్ చేసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. సో అక్కడ నేను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా కాయిన్స్ స్వాప్ చేసుకున్నాను అలాగా. సో అదే సిస్టంలో ఇప్పుడు వస్తున్నాయి. అంటే పాన్ కేక్ స్వాపే కాదు, స్విసీ ఉంది, 1 inch ఉంది, తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి డీసెంట్రలైజ్డ్ స్వాపింగ్ సిస్టమ్ అనేటివి చాలా ఉన్నాయి ఇదివరకు. సో ఇది వన్ ఆఫ్ ద స్వాపింగ్ సిస్టమ్ కాబోతుంది హోలీవర్స్ సిస్టమ్. అయితే ఏంటంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే దానికి ఒక యాప్ ఉంది, డీసెంట్రలైజ్డ్ Web3 టెక్నాలజీలో కలిగినటువంటి యాప్ ఉంది. మరి లాడో గారు ఎందుకు యాప్ ఇవ్వలేదు, ఆయన సైట్లోనే పోయి మళ్ళీ ఇదే చేయండి, సేమ్ సిస్టమ్ మళ్ళీ. అంటే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అంటే నమ్మాలా అంటే ఒక భయం వేస్తుంది మళ్ళీ. అంటే డీసెంట్రలైజ్డే కానీ ఇక్కడ కోడింగ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు. మరి మీరు డీసెంట్రలైజ్డ్ అని అన్ని చెప్పారు, ఈరోజు మీరే ఇట్లా డౌట్ అంటున్నారని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా హార్డ్.
ఎందుకంటే అలా ఉంటాయి సిస్టమ్స్, అలా ఉంటాయి ఎవరికైనా కానీ కొంతవరకు మనము దాన్ని చేయగలము. పూర్తిగా చేయడానికి ఈ పారామీటర్స్ ఫాలో అయిన వాళ్ళు డీసెంట్రలైజ్డ్, ఇది ఫాలో కాని వాళ్ళు డీసెంట్రలైజ్డ్ కాదు అని చెప్పడానికి రాదు. చాలా దీనికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందులో భాగంగా చూస్తే మనకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, పాన్కేక్ స్వాప్లో మనకు వెళ్ళేసి చూసుకుంటాం. అలాగే ఒక యాప్ తీసుకొచ్చేసి, లేదంటే ఒక స్టాండర్డ్ సైట్, డీసెంట్రలైజ్ అంటున్నారు కదా, హౌ వీ కెన్ ట్రస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ పూలింగ్లో మీరు ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సరే, కాయిన్ మార్చుకుంటారు, పాలిగన్లో యూఎస్డిటీ నుంచి హోలీవర్స్ చైన్లోకి మార్చుకుంటారు, హోలీవర్స్ కాయిన్ని యూఎస్డిటీలోకి మార్చుకుంటారు, బాగానే ఉంది. ఎలా అయినా మార్చుకోవచ్చు. యూఎస్డిటీస్ డిపాజిట్ చేసుకొని మీరు హోలీవర్స్ కాయిన్లోకి మార్చుకోవచ్చు, హోలీవర్స్ని యూఎస్డిటీలోకి మార్చుకోవచ్చు స్వాపింగ్లో. సో ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే పూల్లో ఫండ్ ప్రొవైడర్స్ ఉన్నారో వీళ్ళకు లాసెస్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాలిగన్ కాయిన్ కనుక అప్ అండ్ డౌన్ అవుతే మీకు వచ్చే రివార్డ్ కనుక పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్, రిస్క్ కూడా ఉంటుంది. బెనిఫిట్తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. సార్ చెప్పారు కదా, అతను చెప్పాడు కాబట్టి మనము పెట్టుకుందామని చెప్పేసి ఆవేశపడే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లిక్విడిటీ ప్రొవైడర్స్ కూడా లాస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏది అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మీరు చూసి వీటిని ఎన్నుకునేసి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మనం చూస్తే ఇంకా డెక్స్ అనేది, అంటే ఇక్కడ చూస్తే మనకు ఈ ఫోర్స్ కాయిన్, హోలీవర్స్ కాయిన్ అనేది ఇదివరకు చేసినటువంటి సిస్టమ్ అయితే కనిపించదు. దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ చెప్తున్నాను, ఆ సిస్టమ్కి స్వస్తి చెప్పినట్టే. స్వాపింగ్ మాత్రమే ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ స్వాపింగ్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. యూఎస్డిటీలోంచి యూఎస్డిటీకి తీసుకెళ్ళి బైనాన్స్లో కానీ లేదా P2P కానీ అమ్ముకొని దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది కదా, ఈ క్లాసిక్ ప్రోగ్రాంలో కూడా డాయ్ వెళ్ళిపోతుంది. డాయ్ వెళ్ళిపోయి ఇంకేమొస్తుందంటే యూఎస్డిటీ వస్తుంది. మరి యూఎస్డిటీస్ ఇక్కడ జనరేట్ అవుతాయి. నెక్స్ట్లో కూడా హోలీవర్స్ కాయిన్ కూడా రావచ్చు. అలా ఎలా అనుకుంటే అలా వచ్చేస్తుంది, అలా ఛాన్స్